ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అని చెప్పొచ్చు. ఒక్కసారి పుతిన్కి ఎదురెళితే అంతే సంగతులు. శత్రువులు చాలా విచిత్రంగా చనిపోతారు. మొదటి అంతస్తు మీద నుంచి వారికి వారే జారిపడి చనిపోతారు. గుండు సూది గుచ్చుకున్నా సరే ప్రాణాలు పోతాయి. అరటి తొక్క మీద కాలేసినా సరే శవమై తేలుతారు. అనుకోకుండా కరెంట్ షాక్ కొడుతుంది. భోజనంలోకి విషం వచ్చేస్తుంది. వందల మందిలో ఉన్నా సరే పుతిన్ తలుచుకుంటే దేవుడు కూడా కనిపెట్టలేని విధంగా శత్రువులను లేపేస్తుంటాడు పుతిన్. మొత్తంగా శత్రువు మీద పుతిన్ పగబడితే అంతే సంగతులు. వాళ్ళు అమెరికాలో ఉన్నా, భారత్ లో ఉన్నా, యూరోప్ లో ఉన్నా సరే శవమై తేలుతారు. తాజాగా ఒకప్పటి పుతిన్ స్నేహితుడు వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ కొన్నాళ్ల క్రితం ఏకంగా రష్యా అధ్యక్షుడికి ఎదురు తిరిగాడు. తన సైన్యంతో కలిసి క్రెమ్లిన్ ను చేజిక్కించుకుని పుతిన్ ను తొలగిస్తానని ప్రకటించాడు. త్వరలో రష్యాకు కొత్త ప్రెసిడెంట్ వస్తాడని ప్రకటించి సాహసం చేశాడు ప్రిగోజిన్. ఆ తర్వాత పుతిన్ గురించి దగ్గర వారి చెప్పడంతో పాటు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ఇతను పుతిన్ కు ప్రాణ స్నేహితుడు, ఇటు ప్రిగోజిన్ కు కూడా ఫ్రెండ్ కావడంతో చర్చలు జరిపాడు. చివరకు ప్రిగోజిన్ వెనక్కి తగ్గాడు. అయితే పుతిన్ శత్రువుల రాడార్లోకి వెళితే అంతే సంగతులు. అప్పటికి తాను మీ ప్రాణానికి హామీ ఇస్తానని బెలారస్ రమ్మన్నాడు లెకషెంకో. అంతేకాదు ప్రిగోజిన్ తో పాటు అతని ప్రైవేట్ సైన్యం మొత్తానికి క్షమాభిక్ష పెట్టాడు పుతిన్. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి అమెరికా సిఐఏకు బాగా తెలుసు. వెంటనే ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పుంది, అతను యూరోప్ దేశాలకు వెళ్లిపోవడం బెటర్ అని చెప్పింది. కానీ ప్రిగోజిన్ వినలేదు. వేలాది సైన్యం ఉన్న తనను పుతిన్ ఏమీ చేయలేడులే అనుకున్నారు అతను. కానీ రష్యా వేగులు నీడలా వెంటాడుతారు. మీ ముందు మీ వెనకే ఉంటారు, కానీ మీకు తెలియదు. వ్యాపారాల గెటప్లో వస్తారు, పిచ్చివాళ్లుగా మారతారు, అలాగే డ్రైవర్లుగా కూడా వస్తారు. స్పైలు షాడోలా వెంటాడుతూ ఉంటారు. ప్రిగోజిన్ ఏ పూట ఏ భోజనం చేస్తున్నాడనేది కూడా తెలుసుకునేంత దమ్ము పుతిన్ వేగులది. అందరూ ఊహించినట్లుగానే కాస్త ఆలస్యంగా ప్రిగోజిన్ తన వ్యక్తిగత సహాయకులు, తన ప్రైవేట్ ఆర్మీ కీలక కమాండర్లతో కలిసి ఓ ప్రైవేట్ మినీ విమానంలో ప్రయాణిస్తున్నాడు ప్రిగోజిన్. అతని వెంట చీఫ్ కమాండర్ దిమిత్రీ అట్కిన్ కూడా ఉన్నాడు. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ప్రిగోజిన్ చనిపోతే మొత్తం సైన్యాన్ని మెయింటైన్ చేయగల దమ్ము ఈ దిమిత్రీకి ఉంది. వీరిద్దరిని లేపేస్తే మొత్తం ఆర్మీ తమ చేతిలోకి వస్తుందని పుతిన్ ప్లాన్ వేశాడు. ఇంకేముంది, మాస్కోకు 300 కిలోమీటర్ల దూరంలోని కుజెనోకో అనే ప్రాంతంలో ఓ మినీ మిసైల్తో పుతిన్ సేన ఆ ఫ్లైట్ని కూల్చేసింది. ఇంకేముంది, ప్రిగోజిన్తో కలిసి వెళుతున్నందుకు మరో 8 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త ప్రపంచమంతా తిరిగిన తర్వాత అవును ప్రిగోజిన్ చనిపోయాడని, తమకు అతని మరణానికి ఎలాంటి సంబంధం లేదని అధ్యక్ష భవనం చాలా కూల్గా చెప్పింది. అంతేకాదు విమానాన్ని కూల్చలేదని, సాంకేతిక లోపంతో కూలిపోయిందని చెప్పింది. పుతిన్తో పెట్టుకుంటే పుట్టగతులుండవనేది ప్రపంచానికి తెలిసిన సామెత. అందుకే ప్రిగోజిన్ ఒక్కసారి ఎదురు తిరిగాడు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అనూహ్యంగా ప్రిగోజిన్ వీడియో ఒకటి బయటకొచ్చింది. అది కూడా ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారుగా ఉన్న యాంటోన్ తన ట్విట్టర్ అకౌంట్లో ప్రిగోజిన్ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ప్రిగోజిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను బ్రతికే ఉన్నానా లేక చనిపోయానా అని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇంకొంతమంది నేను చనిపోయానని చెబుతున్నారు. వారందరి కోసం ఈ వీడియో. నేను బ్రతికే ఉన్నాను, ఇది ఆగస్టు చివరి వారం, నన్ను క్లోజ్ చేయాలని కొంతమంది ఎప్పుడూ ఆలోచిస్తున్నారని పుతిన్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఆయన. నా లైఫ్, నా సైన్యం, నా డబ్బు అన్నీ నా దగ్గరే ఉన్నాయని అందులో ప్రిగోజిన్ చెప్పాడు. మరోపక్క రష్యా ఏమో అతని శవం చూసాకే అధికారికంగా ప్రిగోజిన్ చనిపోయాడని ప్రకటించింది. మరి ఇప్పుడు ఈ వీడియో ఏంటనేది మిస్టరీ. పుతిన్తో పెట్టుకున్నవాడు, చనిపోయి లేచి వచ్చిన వాడు అసలు ఇంతవరకు లేదు. మరి ప్రిగోజిన్ ఎలా వస్తాడు? అతని కమాండర్ దిమిత్రీ శవాన్ని కూడా పుతిన్ వర్గాలు ధృవీకరించాయి. మరి రష్యాక తెలియక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అతని సైన్యం వేలాది మంది ప్రిగోజిన్ చనిపోయాడంటే నిర్వీర్యమైపోతుంది. బ్రతికి ఉన్నాడని తెలిస్తే వెంటాడొచ్చనేది పుతిన్ ఆలోచన కావచ్చు. ఇలా చాలా చీప్గా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. పుతిన్ చేతిలో చనిపోయిన లిస్టులో కొన్ని వందల మంది ప్రముఖులున్నారు. వారంతా పుతిన్కు ఒకప్పుడు దగ్గరి వారే. కానీ తనకు వ్యతిరేకంగా ఆలోచన ఒకసారి వచ్చిందంటే అంతే సంగతులు. నెక్స్ట్ బర్త్డే ఉండదంతే. వారిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య బోరిస్ బెరజోవెస్కీ. ఇతను పుతిన్కు ప్రాణ స్నేహితుడు. ఇతను పుతిన్ను అధ్యక్షుడిని చేసేందుకు సాయం చేశాడు. అంతేకాదు పుతిన్ కోసం ఎంతో మందిని చంపించాడు ఈ బెరజోవెస్కీ. ఇతను పుతిన్కి వ్యతిరేకంగా అధ్యక్షుడికి నివేదికలు ఇస్తున్నాడని ఓ కీలక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను కూడా హత్య చేయించాడు. అది కూడా తన చేతికి మట్టంటకుండా అతని ఇంట్లోనే బెడ్ పై శవమై కనిపించాడు ఆ సదరు ఆఫీసర్. అయితే పోలీసులు విచారణ చేయగా ఒక్కొక్కరు పేర్చుకుంటూ పోతే ఈ బోరిస్ దగ్గరకు వచ్చారు. కానీ ఎంతలో పుతిన్ ప్రెసిడెంట్ కావడంతో అతనిపై ఉన్న ఈ కేసును తొలగించారు. పైగా అతనికి వ్యతిరేకంగా పనిచేసిన పోలీసును కూడా తొలగించాడు పుతిన్. కానీ కొన్నాళ్లకు పుతిన్లోని చండశాసనుడు బయటకొచ్చాడు.
ఒకప్పుడు అన్నా అనుకుంటూ బోరిస్ చుట్టూ తిరిగేవాడు, కానీ అధ్యక్షుడైన తర్వాత మెల్లిగా దూరం పెట్టాడు. ఎందుకంటే ఈ బోరిస్ నాగుపాము లాంటి వాడని పుతిన్కి బాగా తెలుసు. అందుకే తన కోసం ఎంతో మందిని చంపించి అధ్యక్షుడిని చేసిన ఈ బోరిస్ బెరజోవెస్కీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తాడని దూరం చేసేశాడు. కానీ అప్పటికే విపరీతమైన డబ్బు పోగేసుకున్న బోరిస్ ఏకంగా పుతిన్ కళ్ళు గప్పి లండన్ పారిపోయాడు. అక్కడే తనకున్న పరిచయాలతో ప్రవాసుడిగా కాలం వెళ్లదీయడం స్టార్ట్ చేశాడు. పుతిన్ కొత్తగా అధ్యక్షుడైన టైంలో కాస్త మీడియాకు స్వేచ్ఛ ఉండేది. దీంతో లండన్లో ఉంటూనే పుతిన్కి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. పుతిన్ను గద్దె దించే వరకు తాను పోరాడతానన్నాడు బోరిస్. అయితే లండన్లోని తన ఇంట్లోనే శవమైపోయాడు ఈ బోరిస్. అది కూడా లోపల నుంచి బాత్రూమ్కి గడియ పెట్టి ఉంది. ఉరేసుకొని చనిపోయాడని పోలీసులు భావించారు. తీరా పోస్ట్ మార్టం చేసినాక తెలిసింది విషం పెట్టి చంపారని. ఆ ఉరి అనేది కేవలం ప్రజలను ఏమార్చడానికే, కానీ ఎవరు హత్య చేశారో ఇంతవరకు తెలియదు. అయితే ఓ వ్యక్తి వందల సార్లు హత్యాయత్నం చేసినా కూడా బతికొస్తున్నాడు. ఇప్పటి రష్యాలో పుతిన్కి మొగుడు లాంటి నాటి ప్రతిపక్ష నేత బోరిస్ నెమోత్సవ్. ఇతన్ని ఎన్నోసార్లు చంపాలని చూసిన హాస్పిటల్కి వెళ్లడం, బ్రతికి రావడం, చివరకు పుతిన్ని దించేందుకు రోడ్ల మీదకు వచ్చి వేలాది మందితో కలిసి ధర్నాలు చేసేవాడు. పుతిన్ అరాచకాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో రష్యాకు ఎన్నికలుండవు, దేశ నాశనమవుతుందని ముందే ఈ ప్రతిపక్ష నేత హెచ్చరించాడు. 2015లో అయితే పుతిన్కు నిద్ర లేకుండా చేశాడు. అయితే ఓ ధర్నా ముగించుకొని ఇంటికి చేరుకున్న అతను తన స్నేహితులతో కలిసి రోడ్డు కొడల దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలోపే మాస్కులు ధరించి బైక్ పై వచ్చిన నలుగురు అతి దగ్గర నుంచి నెమోత్సవ్ను చంపేశారు. అతన్ని ఎవరు పట్టపగల హత్య చేశారో రష్యా మొత్తానికి తెలుసు. కానీ పుతిన్ మాత్రం నివాళులు అర్పించి హంతకులను చట్టం ముందు నిలబెడతామని గట్టిగా ప్రతినబూనాడు. కానీ నేటి వరకు కూడా హంతకులెవరో తేల్చలేదు. ఎందుకంటే పుతిన్ స్పైలే ఇది చేశారని నిర్వివాదమైన అంశం. పుతిన్ చేసిన మరో బహిరంగ హత్య 2009లో జరిగింది. చెచోన్లో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాడని, జర్నలిస్టులను అణచివేస్తున్నారని పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త మార్కోలోవ్ను అధ్యక్ష భవనం బయటే ఓ వ్యక్తి తుపాకీతో బైక్ మీద వచ్చి అలా కాల్చి ఎలా వెళ్లిపోయాడు. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక నియోనాజీ గ్రూప్ ఉందని అనుమానిస్తున్నామని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. ఇక 2009లోనే మరో హత్య లాయర్ సెర్గేయిది. పుతిన్కు వ్యతిరేకంగా బ్రిటిష్ అమెరికన్ వ్యాపారవేత్త విలియం బ్రౌడర్ కోసం కోర్టులో వాదిస్తున్నాడని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాడని రాత్రి సమయంలో పోలీసులు అతని ఇంటి మీదకు వచ్చి లాక్కెళ్లారు. తెల్లారేసరికి శవమైపోయాడు. మళ్లీ ఉదయం 4 గంటలకు మా కస్టడీలో గుండెపోటుతో చనిపోయాడని శవాన్ని డెలివరీ చేసి వెళ్లిపోయారు పోలీసులు. ఇది పుతిన్ మార్క్ నీచమైన హత్యలకు మరో ఉదాహరణ. ఇక ఇదే 2009లో తనకు వ్యతిరేకంగా పనిచేసే వారందరినీ చంపించాడు పుతిన్. పుతిన్ జర్నలిస్టులను చంపిస్తున్నాడని, చెచెన్లో కీలక నేతలను కిడ్నాప్ చేసి చంపిస్తున్నాడని అంతర్జాతీయ మీడియాలో కాలమ్స్ రాస్తున్న జర్నలిస్ట్ నటాలియా ఎస్టిమిరోవాను పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి పుతిన్ సేన అందరి ముందే కాల్చి చంపింది. కానీ ఆ తర్వాత ఈ హత్య వెనుక ఇస్లామిక్ తీవ్రవాదుల హస్తం ఉందని ప్రకటించింది. రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సంస్థలో ఒకప్పుడు కీలకంగా పనిచేసిన అలెగ్జాండర్ లిటివినెంకో డబుల్ ఏజెంట్ గా మారాడని పుతిన్కు తెలిసింది. దీంతో అతని స్నేహితులు లండన్ లో అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న దిమిత్రీ కొటెవన్, ఆండ్రే లెగువైలు చంపేశారు. అది కూడా తుపాకీ వాడకుండా. తరచూ తన అపార్ట్మెంట్ దగ్గర నుంచి దగ్గరలోని ఓ రెస్టారెంట్ కి వచ్చి టీ తాగి వెళ్లేవాడు. 2006లో కూడా ఓ ఉదయం హోటల్కు వచ్చి టీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. కానీ టీ తాగిన నిమిషానికే టేబుల్ పై కుప్పకూలాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయానికి లండన్లోని ఎయిర్పోర్ట్లో మాస్కోకి వెళ్లే ఫ్లైట్ ఎక్కేశారు ఆ ఏజెంట్లు. ఆ తర్వాత పొలోనియం 210 కలిపి చంపారని పోస్టుమార్టంలో తేలింది. తమ పనిని పర్ఫెక్ట్ గా చేసిన ఆ ఇద్దరికి సర్వీస్ మెడల్ ఇచ్చి గౌరవించాడు పుతిన్. అలాగే ఆ తర్వాత తన గురించి సైన్యం మీటింగులో సరదాగా సెటైడ్ వేశాడని సెర్గై ఎస్నెంకో అదే రోజు రాత్రి దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. అలాగే మరో జర్నలిస్టు పుతిన్ పై, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో ఆధారాలు సేకరించి వార్త రాసినందుకు యూరీ షెకోచికన్ లాంటి వారిని దారుణంగా పుతిన్ లేపేయించాడు. కానీ క్లూ అనేది ఉండదు. అలాగే భారత్లో కూడా భువనేశ్వర్లోని స్టార్ హోటల్స్ లో ఉన్న ఇద్దరు రష్యన్లు అనుమానాస్పదంగా చనిపోయారు. ఒకరు 2వ అంతస్తు నుంచి జారిపడి, మరొకరు పేపర్ చదువుతూ గుండెపోటుతో చనిపోయారు. ఇందులో రష్యాలోనే అత్యంత ధనవంతుడైన పావెల్ ఆంటో ఉన్నారు. ఇతను మాజీ రష్యా ఎంపీ కూడా. ఇదే కాదు, తమ కింద పనిచేసే వేగులు శత్రువులకు సమాచారం ఇచ్చిన వారిని విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల్లోనే అంతమొందిస్తారు పుతిన్ గూఢచారులు. అలా లోనికి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైన వారు వేలల్లో ఉన్నారు. నమ్మించి ఎంబసీల్లోకి పిలిపించడం, వారిని లేపేయడం, కనీసం శవాలు కూడా బయటకు రాకుండా పుతిన్ దారుణాలు చేస్తుంటాడు. అనూహ్యమైన మరణాలు ఒక రష్యన్లకే సంభవిస్తుంటాయి. ఎందుకంటే అవన్నీ పుతిన్ చేయించే హత్యలంటారు సిఐఏ అధికారులు. నడుస్తూనే కుప్పకూలుతుంటారు. సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న నీడిల్తో దారిలో వెళ్తుంటే పక్కనే నడుస్తూ గీరుతారు. దోమ కరిచిందనుకుని చూసుకునే లోపే విషం శరీరంలోకి పాకుతుంది. ఒక్కోసారి విదేశాల్లో బాత్రూంలో గోడలకు విష పదార్థాలు పోస్తారు. నాప్కిన్లకు విషం పూసి పెట్టడం దగ్గర నుంచి తాగే నీరు, తినే భోజనం సహా చిన్న డ్రాప్ తో లేపేస్తారు. ఇలాంటి దారుణాలు ఎలా జరిగాయో ఊహకు కూడా అందవు. పుతిన్తో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. రావణుడు 10 తలల
తలలున్న రాక్షసుడైతే ఒకే తలతో 10 మంది రావణులను మించిన దారుణమైన నేత ఈ పుతిన్. పెట్టుకుంటే పొట్టకత్తులున్నవంతే. మరి ఈ డేంజరస్ పొలిటీషియన్ వ్లాదిమిర్ పుతిన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.